కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజన్ని హింసించడం బాధాకరమన్నారు. తొర్రూరు పోలీసుల తీరును హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. బాధితుడి తల్లి ఆవేదనను అర్థం చేసుకుని ఘటనపై విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, చెప్పండి. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు గిరిజనుడు మాలోత్ సురేష్ కుమార్ పై దాడి అమానుషమనే చెప్పాలి. దీనికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. అండ్ డీజీపీని విచారణ చేయాల్సిందిగా కూడా కోరినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నిజానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పాలనలో ఒక అరాచకమైన పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక దశ లేని పరిపాలన కొనసాగుతుందని మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇటు ప్రశ్నించే గొంతుల మీద దాడులు చేయించే ప్రయత్నం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సన్నూరు గ్రామానికి చెందినటువంటి మాలోతు సురేష్ ఇతను ఓ విద్యార్థి సంఘానికి సంబంధించిన ప్రతినిధిగా కూడా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇతను మాలోత్ సురేష్ ఈ మధ్య కాలంలో ఒక వాట్సాప్ లో ఒక ప్రశ్నించడం జరిగింది. దేనికి సంబంధించి అంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇటీవలి కాలంలో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ కలిసిన క్రమంలో ఆమెతో పాటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ నాయకులు లేరు, పైగా పిఏ సీఎం కలిసిన వాళ్ళలో ఉన్నారు. దానికి సంబంధించి ఆయన స్పష్టంగా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూప్ లో ప్రశ్నించడం జరిగింది. ఈ మీటింగ్ దేనికోసం అనే ప్రశ్న, అదే నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తారని చెప్తున్న నేపథ్యంలో ఏ నిధుల కోసం సీఎం గారిని కలిసారని ఒక ప్రశ్న లేవనెత్తిన నేపథ్యంలో నిన్న అతన్ని అక్కడే తొర్రూరు ఎస్ఐ అతను పిలిచి జగదీష్ మాట్లాడాలి నీతో అని చెప్పి పిలిచి స్టేషన్ పిలిచి విపరీతంగా కొట్టడం జరిగింది. మొద్దు కేసు కొట్టడం అంటే ఈ 3rd డిగ్రీగా మనం పరిగణించాల్సి ఉంటుంది. 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టడం పట్ల ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా మానవ హక్కుల సంఘాలే కావచ్చు, ఇటు గిరిజన సంఘాలని కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే పూర్తి స్థాయిలో పోలీసింగ్ పైన ఎవరైతే ఎమ్మెల్యే ఆమె హస్తం ఏ విధంగా ఉంది, ఆమె ఎంత ఒత్తిడి గురిచేస్తుందనే అంశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ పేరు వచ్చి విజయేందర్ రెడ్డి. ఈ విజయేందర్ రెడ్డి కూడా స్టేషన్ లో కూర్చున్నాడు. ఆయనతో పాటు మరో 2 మండల స్థాయి నాయకులు. ఈ ముగ్గురు చూస్తున్నారు అంటే వీళ్ళు మండల స్థాయి నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆ స్టేషన్ లో ఉన్నారు. వీళ్ళ సమక్షంలోనే వాళ్ళు ఎవరైతే మాలోత్ సురేష్ కొడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేయడాన్ని సురేష్ మనకు చెప్తున్న నేపథ్యాన్ని చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ సురేష్ ను ముద్దుకేసి కొట్టేటప్పుడు వీళ్లకు టీ అదేవిధంగా స్నాక్స్ ఇచ్చి దాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నంలో చేస్తుంటే అక్కడే ఉన్నటువంటి మాలోత్ సురేష్ తండ్రి కూడా ఇది పదవి కాస్తారని చెప్పి వాళ్ళని బతలాడే క్రమంలోనూ ఏ మాత్రం వినకుండా ఈ ప్రయత్నం ఈ దాడికి పుచ్చుకొచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ సురేష్ డిమాండ్ అయితే ఒంటెత్తు పోకడతో పోతుంది. ఎమ్మెల్యే ఏకపక్షంగా రూలింగ్ చేస్తుందన్న ఒక డిమాండ్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎస్ఐ స్టేషన్ కి పిలిచి కొట్టడమే కాదు, చెప్పరాని బూతులను తిట్టాడని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే చూస్తా ఉన్నాము. అతనికి సంబంధించిన మొబైల్ సంబంధించి పర్సనల్ డాటా కూడా వీళ్ళంతా ఈ పోలీసులు తీసుకున్నారని చెప్పి సురేష్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్
సురేష్ అనే గిరిజనుని హింసించడం బాధాకరమని ఆయన ట్వీట్ చేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. తొర్రూరు పోలీసుల తీరును కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోవాలి అని చెప్పి డీజీపీని ట్యాగ్ చేసి దీనిపైన ఒక పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ఒక డిమాండ్ కూడా హరీష్ రావు గారు చేసిన నేపథ్యం. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారన్న నేపథ్యాన్ని అయితే హరీష్ రావు గారు ఏదైతే ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నేపథ్యము. మరోవైపు ఇతని తల్లిదండ్రులు కూడా, సురేష్ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకు ఏం తప్పు చేశాడు, ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. తల్లిదండ్రులు సురేష్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుని టీ న్యూస్ కూడా వాయిస్ ఇచ్చిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. సురేష్ కూడా ముఖ్యంగా ఎస్ఐ తో పాటు పిఐ తన మీద తప్పుంటే కేసులు పెట్టుకోవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా అపహాస్యం చేసే విధంగా, ఈ విధంగా రాక్షసానందం పొందే విధంగా తన మీద దాడి చేసినటువంటి ఎస్ఐ కావచ్చు, దాడి చేయడానికి పురిగొల్పినటువంటి ఎమ్మెల్యే పిఏ ఎవరైతే ఉన్నారో విజయేందర్ రెడ్డి, ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని సురేష్ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. హరీష్ రావు గారి ట్వీట్ తో కూడా పోలీసులు ఒక చలనం కలిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనిపై పారదర్శకంగా విచారణ చేపట్టి బాధ్యులపై ఖచ్చితంగా ఏదైతే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే హరీష్ రావు గారి వైపు నుంచి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.